అందరికీ నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే వైరల్ ఫీవర్ సీజన్ చాలా నడుస్తుంది. ఎవరిని చూసినా దగ్గులు, తుమ్ములు స్టూడియోలో ఉంటే ఒకరి తర్వాత ఒకరు దగ్గుతూనే ఉన్నారు ఈరోజు. సో ఫస్ట్ ఇవి చేద్దామని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ వాటర్ పెట్టుకోండి, బాయిలింగ్ పెట్టేసేయండి. ఎందుకు చేస్తున్నాం, ఇది ఎందుకు తక్కువ అవుతుంది నేను చెప్తాను. ఫస్ట్ అసలు చూద్దాం ఏమేమి వేసుకోవాలి అనేది. మిరియాలు, వాము, కొంతమంది ఓమా అంటారు, అల్లం, పసుపు, ఇంకా జీలకర్ర, ఇవన్నీ తీసుకుందాము. ఇవన్నీ వేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో, మనం ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మనం వంట చేసుకునేటప్పుడు వాడేటి అన్నీ చాలా హెల్దీ, చాలా పవర్ఫుల్ అనమాట. బాగా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కొన్ని కాంబినేషన్ చేసినప్పుడు, అంటే కంబైన్ చేసినప్పుడు బాగా ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. దాంట్లో ఒక కాంబినేషన్ ఏంటంటే పసుపు, ఇంకా ఈ పెప్పర్, మిరియాలు. ఇవి బాగా చాలా మందికి తెలిసిన విషయమే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకెక్కువ చెప్తారు. మనకి ఎప్పుడైనా ఏదైనా కంజెషన్ అనిపించినప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. ఈ రెండు ఏంటంటే కలిపినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో చాలా మంచిది. ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్ కూడా కదా. పసుపు వేరే కంట్రీస్లో అయితే టర్మరిక్ టాబ్లెట్స్ దొరుకుతాయి, సేమ్ ఇదే చిన్న పిల్స్ లాగా దొరుకుతాయి, కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. మనకు అంత అవసరం రాకూడదు, ఆ పరిస్థితి ఎప్పుడు రాకూడదు అంటే మనం ఇండియన్ వే ఆఫ్ కుకింగే మెయింటైన్ చేస్తే బెస్ట్. సో పసుపు తీసుకుందాము, 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోండి. మిరియాలు కూడా అంతే, ఒక 1/2 టీ స్పూన్, కొంచెం తక్కువ వేసుకున్నా ఓకే. వాము, ఓమా, మీరు ఏమంటే అది 1/2 టీ స్పూన్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అల్లం, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. లాస్ట్కి జీలకర్ర, ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది మరగనిస్తే బెస్ట్. ఇది ఎంతసేపు మరగాలి అంటే 15 నిమిషాలు మరిగి 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 హాఫ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా చాలా మంచిది అనమాట. చూద్దాం ఇప్పుడు ఏంటి, ఇది ఎందుకు అని. జలుబు, దగ్గు లేసిన వాళ్ళకి చాలా మంచిది. మనకు తెలిసిందే కదా, వామ వేసుకుంటాం మనం, సైడ్కి పెట్టుకుంటాం. కానీ ఒకటి చూసుకోండి, మనకి దగ్గు వచ్చాక, అంటే లైక్ విపరీతంగా దగ్గుతున్నప్పుడు ఇవి తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గు రాకముందే, అంటే జలుబు స్టార్ట్ అవ్వగానే, జలుబు వస్తుంది అని మీకు అనిపించగానే, లేదా ఇంట్లో అందరికీ జలుబులు చేసాయి, దగ్గులు వస్తున్నాయి, ఆ టైంలోనే జలుబు చేయగానే ఈ డ్రింక్ తీసుకోండి. రోజుకి 3 పూటలు 3 సార్లు తీసుకున్నా చాలా చాలా మంచిది. కానీ మళ్ళీ చెప్తున్నాను, బాగా దగ్గు ఎక్కువ అయినప్పుడు వద్దు. రాకముందే కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఏమైపోతుంది అంటే దగ్గు బాగా లేసినప్పుడు, ఆల్రెడీ చాలా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. అదే ముందు తీసుకున్నప్పుడు తక్కువ చేసేస్తుంది. ఓకేనా? సో మీకు కంజెషన్ ఉన్నా, లేదు అంత అసలు డైజెషన్ సరిగా అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఫీవర్ వచ్చినప్పుడు కూడా డైజెషన్, మెటబాలిజం అన్నీ స్లో డౌన్ అయిపోతాయి. సో ఆ టైంలో బాగా హెల్ప్ చేస్తుంది. మీకు జలుబు ఉంటే మాత్రం, నా స్టూడెంట్స్ అందరికీ చెప్తాను ఇది, నా స్టూడెంట్స్కి వాళ్ళ మదర్స్ నాకు మెసేజ్ చేస్తారు పర్సనల్గా, చాలా థ్యాంక్స్ నాని అని. ఎందుకంటే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. 3 పూటలు చిన్న చిన్న గ్లాసులు తీసుకొని తాగుతుంటే కూడా హాయిగా అనిపిస్తుంది, నిద్ర మంచి పడుతుంది. రెస్ట్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. స్పెషల్గా ఈ డ్రింక్, ఇవి 4-5 డ్రింకులు చూపించడానికి ఈరోజు వచ్చాను నేను మీకు. ఇంకొకటి జీలకర్ర, మనకు తెలిసింది డైజెషన్ బాగా మంచిగా చేస్తుంది. ఆ బ్లోటింగ్, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇవన్నిటి నుంచి కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. సో అందుకని వెయిట్ లాస్ ప్రాసెస్లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ డ్రింక్స్ మీరు చూడండి, చాలా వాటికి వెయిట్ లాస్లో హెల్ప్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. మనం దానికి సహకరించాలి అంతే. ఓకేనా? మనం దానికి సహకరిస్తే అన్నీ సెట్ అవుతాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బాగా జలుబు చేసింది, ఫీవర్ వచ్చినప్పుడు ఏమీ చేయకూడదు. ప్రాణాయామము చేయకూడదు, యోగా కూడా చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఇంకా పెంచుతుంది అనమాట మనం చేసేటప్పుడు. సో ఏమొద్దు, రెస్ట్ తీసుకోండి అంతే. టెన్షన్ అయిపోవడం చాలా మంది చేసిన మిస్టేక్. కోవిడ్ టైంలో కూడా అంతే, బాగా చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎంత ఫీవర్ వచ్చినా ఎంత చేసిన ల్యాప్టాప్స్ ముందు పెట్టుకొని పని చేసేయడం. స్ట్రెస్ ఏదైతే ఉందో, మెంటల్ స్ట్రెస్ ఇంకా బాగా ఎక్కువ చేస్తుంది. అస్సలు చేయకండి, రిలాక్స్ అవ్వండి అంతే. ఫీవర్ వచ్చింది అంటేనే మీ బాడీ మీకు చెప్తుంది ఒక బ్రేక్ తీసుకోండి, ఫస్ట్ బ్రేక్ ఇవ్వండి బాడీకి, కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఆ చెప్పిన మాట మనం వినకపోతే మన బాడీ కూడా మన మాట ఎందుకు వింటుంది? మనకు నచ్చినట్టు ఎందుకు ఉంటుంది? దానికి నచ్చినట్టు మనం ఉంటేనే మనకు నచ్చినట్టు మన బాడీ ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మరిగింది, చాలా బాగా మరిగింది. ఇది తీసేసుకుందాం. ఇది ఇలానే తాగేసేయండి.
కావాలి అనుకుంటే కొంచెం చిన్న నిమ్మకాయ బద్ద యాడ్ చేసుకోండి, ఇంకొంచెం టేస్టీ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు అలవాటు లేదు కదా, అని అంత ఘాట్ అనిపిస్తుంది. అట్లా అనిపిస్తే చేసుకోండి. కొంతమందికి ఏమీ ఉండదు, తగ్గితే చాలు అనుకుంటా ఉంటాం, తాగలుగుతాం ఏదైనా, అప్పుడు ఇది తీసుకుని డైరెక్ట్గా ఏం పర్వాలేదు. చాలా మంది ఏంటంటే తేనె కలుపుకుంటే చాలా బాగా టేస్టీ ఉంటుంది అని తేనె కలిపేసుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ కాఫ్కి చాలా మంచి తేనె కూడా, కానీ హాట్ దాంట్లో తేనె కలపడం, తేనెని వేడి చేయడము అంటే ఎట్లా అంటే నేను చాలా మందిని చూసాను, తేనె హెల్దీ కదా అని షుగర్ రిప్లేస్ లాగా చేసి చాలా తేనెని బేక్ చేస్తూ ఉంటారు, వేడి చేస్తూ ఉంటారు. ఇంకా మంచిది కాదు, ఇంకా అస్సలే మంచిది కాదు. పాయిజనస్ ప్రాపర్టీస్ రిలీజ్ చేస్తే ఎప్పుడైనా సరే తేనెని వేడి చేయకండి, వేడి దాంట్లో తేనె వేయకండి. మీకు నిజంగా తాగాలనిపించట్లేదు అనిపిస్తే వేడిగా తాగితే గొంతుకు కూడా బాగా రిలీఫ్ వస్తుంది. ఒకవేళ చిన్నపిల్లలకి ఇస్తున్నారు తాగాలనిపించకపోతే అప్పుడు జింజర్ ఉంటుంది కదా, అల్లం జ్యూస్ తీయండి, ఒక స్పూన్లో వేసేసి దాంట్లోనే మంచి మనకి కరెక్ట్ తేనె కావాలి. ఈ హనీ నేను మళ్ళీ పేరు చెప్పలేను, కానీ సూపర్ మార్కెట్లో దొరికే ర్యాండమ్ తేనెలు కాదు, కొంచెం మంచి తేనె తీసుకొని కలిపేసి అది తీసుకోండి. అది కూడా చాలా మంచిది. ఈ రెండిట్లలో మీకు ఏది ఇష్టమైతే, చిన్న పిల్లలకి అయితే అది ఇవ్వండి, మీరైతే ఇది తీసుకోండి. హనీ మాత్రం కలుపుతుంది. తాగాలనిపిస్తే హనీ కలుపుకొని మొత్తం వామ్ అయిపోయి మొత్తం కొంచెం చల్లగా అయిపోయాక అప్పుడు కలుపుకొని తాగండి. మీకు ఎలా కుదిరితే అలా, కానీ శ్రద్ధ పెట్టండి బాడీ మీద, తగ్గించుకోండి, రెస్ట్ తీసుకోండి. డెఫినెట్లీ ఎప్పుడు నవ్వుతూ ఉండండి.